ఇదైతే ఇంకొక టెంపుల్. చెప్పులు ఇప్పేసిపోదాం. 1 year అయిపోయింది. ఫస్ట్ బ్లాగ్ కూడా బోనాల పండుగ రోజే ఉంటుంది. ఫుల్ లెంత్. సో ఇప్పుడు ఒక గుడి దగ్గర దర్శనం చేసుకున్నాం గాయస్. ఇప్పుడు ఇంకో గుడికి వెళ్తున్నాం మేము. తీస్తలేదు. అవును, ఇబ్బంది అవుతుంది చాలా మాకైతే. అదిలో బ్రేక్ఫాస్ట్కి ఎంత అవుతుంది ఏంది అంటే దాని ప్రాసెస్ ఏంటని కనుక్కొని రావాలన్నమాట. కాలేజ్కి వెళ్ళి కూడా ఏదో సైన్ చేయించుకోవాలంట. అసలు ఆ ప్రాసెస్ ఎట్లుంటుందని తెలుసుకోవాలి. గైస్ కొంచెం మైక్ లేదు, ఏమనుకోకండి. మైక్ ఒకటి బై చేయాలి, నాకు టైం ఉండట్లేదు. మైక్ అయితే పక్కా తీసుకుంటా, మీరు సపోర్ట్ చేయండి గట్టిగా. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమరావతి. సో ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే, ఈరోజు బోనాల పండుగ అనమాట. నేను మా అక్క ఎప్పుడే టెంపుల్కి వెళ్తున్నాం. చూడండి, మనం యూట్యూబ్ ఛానల్ పెట్టి కూడా 1 year కదా, 1 year అయిపోయింది. ఫస్ట్ బ్లాగ్ కూడా బోనాల పండుగ రోజే ఉంటుంది. ఫుల్ లెంత్ వీడియో కూడా అదే ఫస్ట్ టైం అనమాట నేను పెట్టడం. సో మనం యూట్యూబ్ ఛానల్ పెట్టయితే సక్సెస్ఫుల్లీ 1 year కంప్లీట్ అవుతుంది అనమాట గైస్. ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళాము. దర్శనం చేసుకున్నాం గాయస్. ఇప్పుడు ఇంకో గుడికి వెళ్తున్నాం మేము. సో గైస్ ఇదైతే ఇంకొక టెంపుల్. చెప్పులు ఇప్పేసిపోదాం. పబ్లిక్ అయితే చాలా ఫుల్ ఉన్నారు. ఇదైతే మంచి మెయిన్ రోడ్ పైన ఉంటుంది. ఇక్కడికి వచ్చాం గాయస్. ఇక్కడ జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. మా తమ్ముడు కొబ్బరికాయ కొడతాడు చూడండి. సో గైస్ ఇదైతే ఇంకొక టెంపుల్ అనమాట. మా ఇంటి దగ్గర నేను వస్తాను కదా, ఆ టెంపుల్. ఇక్కడ ఎవరు లేరు, ఖాళీగా ఉంది. అంటే టెంపుల్ అటు సైడ్ ఉంటుంది. సో ఇక్కడైతే మా అక్క కొడుతుంది కొబ్బరికాయ. దండం పెట్టుకొని వస్తా. ఇక్కడైతే ఖాళీ ఉంది గైస్. ఎందుకు అంటే ఈవినింగ్ వచ్చినాం అన్నమాట. మార్నింగ్ కాదు, ఈవినింగ్ వచ్చినాం. మార్నింగ్ మా అక్క లేకుంటే అందుకే ఈవినింగ్ వచ్చినాం. వర్షం పట్టది, అందరూ జనాలు, పబ్లిక్ లేదు. ఇంకా అక్కడ ఉంటుంది రాయి మీద, రాయి మీద. ఏ దాదా అది
తీయనా పీస్? రోజు చక్కగా తీస్తలేదు, అవును. ఇబ్బంది అవుతుంది చాలా. మాకైతే 10లో ఒక 8 ఇట్లనే వస్తుంది. కార్నర్కి కొట్టు, ఇక్కడ కొట్టు, కొట్టు. అది పీస్ తీయక అట్లా అవుతుంది. అట్లా తీసేసి ఇక్కడ పెట్టు, ఒకటి తీసి అందులోనా? కింద పెట్టేసాను కొట్టు పెట్టి నేను పెడతా. సరే. నేను వెళ్ళలేదు. సో గైస్ 3 టెంపుల్స్కి వెళ్ళినాం, దర్శనం అయితే అయిపోయింది. దాకా అయిపోయింది, 3 టెంపుల్స్ దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. ఈ టెంపుల్ అయితే మా ఇంటి దగ్గరే ఉంటుంది అన్నమాట. గైస్ ఇంటికైతే వచ్చేసినాం టెంపుల్కి వెళ్ళి. ఇంటికి వచ్చిన తర్వాత కొబ్బరికాయలు ఇంట్లో పెట్టేసి మళ్ళీ ఏమంటారు మెట్రో దగ్గరికి వెళ్ళి స్టూడెంట్ పాస్ అన్న కదా, స్టూడెంట్ పాస్ కోసం కనుక్కొని జిరాక్స్ ఉంది 2 పేపర్స్ జిరాక్స్ తీసుకొని రావాలి. మళ్ళీ వెళ్తున్నాం. నేను బండితాళం చెప్పు, బండితాళం మర్చిపోయాను. ఇక్కడ ఒక మ్యూజిక్ వేసాను స్టేషన్ దగ్గర. ఇప్పుడైతే వెళ్ళేసి వస్తాం. సో గైస్ మెట్రోకి అయితే వచ్చినాం. మెట్రో మీద పైకి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ స్టూడెంట్ పాస్కి ఎంత అవుతుంది ఏంటి అంటే దాని ప్రాసెస్ ఏంటని కనుక్కొని రావాలన్నమాట. కాలేజ్కి వెళ్ళి కూడా ఏదో సైన్ చేయించుకోవాలంట. ఇక్కడ ప్రాసెస్ ఎట్లుంటుందని తెలుసుకోవాలి. సో ఇది మళ్ళీ స్టూడియో. ఈవినింగ్ టైం కదా, మెట్రోలో చాలా మంది ఉంటారనమాట. వాళ్ళు ఏం చెప్తారంటే వెళ్ళి చేయించుకో, ఫామ్ ఫిల్ చేసుకుందండి, అది ఒకటే చెప్తారు సింపుల్గా. రెన్యువల్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్స్. ఫస్ట్ ఐడి కార్డు కూడా ఓకే. ఐడి కార్డు ఏమంటారు ఫామ్, అది ఇంకా జిరాక్స్ తీసుకొని రావాలంట. ఒక ఫామ్ ఉంటుందంట, ఫామ్లో కాలేజ్కి వెళ్ళి సిగ్నేచర్ చేయించుకొని రావాలంట. ప్రాసెస్ గట్టిగానే ఉంది గైస్. అంతే కదా, ఇప్పుడు మొత్తం వీళ్ళ కాలేజ్ వాళ్ళ పైన డిపెండ్ అయి ఉందన్నమాట. గైస్ కొంచెం మైక్ లేదు, ఏమనుకోకండి. మైక్ ఒకటి బై చేయాలి, నాకు టైం ఉండట్లేదు. మైక్ అయితే పక్కా తీసుకుంటా, మీరు సపోర్ట్ చేయండి గట్టిగా. ఇంటికైతే వచ్చేసినాం. మాకైతే ఫామ్స్ గురించి ఫిల్లింగ్ ఎట్లా వేసుకోవాలని చూస్తుంది. నేనైతే టీ పెట్టేసుకున్నా. ఈ గ్యాప్లో టీ తాగితే కనుక మనకి ఫ్రెష్ అవ్వదు. వచ్చిన డ్రెస్ చేంజ్ చేసేసుకున్నా, ఫ్రెష్ అప్ అయిపోయినా, టీ తాగుతున్నా. మమ్మీ కొంచెం సౌండ్ తగ్గియు. బయట వర్షం పడుతుంది, వేడి వేడి చాయ్ సూపర్ ఉంది గైస్. నాకు మైక్ లేదు కదా, అన్నీ నాకు తగ్గట్టే అవుతున్నాయి. ఈ ఫ్యాన్ ఒకటి ఊరికే సౌండ్ వస్తుంది, కట్ 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 అంటే మామూలు చలి పెడుతుంది, చిన్నగా పెట్టారు, సో సౌండ్ వస్తుంది.